What do you think of Mr. K. Balachandar? Is he a perfectionist or a man? He's a perfectionist. Huh? He's perfectionist to Sir, the power of perfectionist. He made 4 films a year. I was in all 4 of them. Wonderful, sir. So, a good director will only do what he can and he must. Okay. సో ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇవి 2 పిక్చర్స్ చేస్తున్నారు డైరెక్టర్. దెర్ ఆర్ మెనీ డైరెక్టర్స్. సురేష్ గారు, దేర్ దాసరి నారాయణ గారు విల్ బీ సిట్టింగ్ ఆన్ 5 stories in the same hotel. He'll have to open the door, go to one story discussion, close, post lunch another story, post tiffin another story, and he gave hit after hit after hit. That's what mattered. Sir, He's going to give hit after hit after hit. That's what I expect. Sir, if directors like Shankar Garu do multiple films at a time, we are more than happy to watch you. Yes, that is my thing. As a matter of fact, I think I was the very first actor to start one film at a time. కమలాసన్ గారు సార్ ఇంకొక క్వశ్చన్ సార్, మీరు 96లో భారతీయుడు చేసినప్పుడు ఇట్ వాజ్ వెరీ ఇనిషియల్ డేస్ ఆఫ్ కేబుల్ టీవీ. అప్పట్లో పీపుల్కి ఎంత అవేర్నెస్ లేదు. అండ్ వాట్ ఎవర్ యూ షోడ్ ఆన్ ద స్క్రీన్ అదొక కొత్త ఎక్స్పీరియన్స్. బట్ ఇప్పుడు ఏంటంటే న్యూస్ ఛానల్స్ ఎక్కువైపోయి, మీడియా ఎక్స్పోజర్ అన్నీ ఎక్కువైపోయి పీపుల్కి. అసలు క్రైమ్స్ కానీ, పొలిటికల్ స్కామ్స్ కానీ, పీపుల్ ఆర్ వెల్ అవేర్. యాక్చువల్గా మీడియాలో ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనం సినిమాలో చూపించే కంటే కూడా. ఈజ్ దట్ ఎనీ కన్సర్న్? అంటే ఒక సబ్జెక్ట్లో ఫ్రెష్నెస్ తీసుకురావడంలో ఏదైనా కొంచెం ఇబ్బంది ఉంటుందా ఈ ఓవర్ ఎక్స్పోజర్ వల్ల? ఇది అన్ని మైండ్లో పెట్టుకుని నేను స్టోరీ రాస్తాను. అంటే ఇది ఇంపార్టెంట్ కదా నాకు. థియేటర్లో వెళ్ళేటప్పుడు ఆడియన్స్ చూసేటప్పుడు ఫ్రెష్గా ఉండాలి. ఈ పిక్చర్లో మోర్ దెన్ పాన్ ఇండియన్ ఫిల్మ్, ఇట్స్ అ పాన్ ఇండియన్ థాట్ దట్ ఈస్ నెససరీ నౌ డేస్. దట్ ఈస్ వాట్ యూ కెన్ సీ ఇన్ దట్ ఫిల్మ్. థ్యాంక్ యూ సార్. లుకింగ్ ఫార్వర్డ్. కమలాసన్ గారు శంకర్ గారు కమలాసన్ గారు మరొకసారి అండి, ప్లీజ్ దయచేసి మీ క్వశ్చన్స్ని భారతీయుడు 2 వరకే పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. శంకర్ గారు, కమలాసన్ గారు మీ స్క్రిప్ట్లో మీ విజువల్ సెన్స్ ఎంత గొప్పగా ఉంటుందో స్క్రిప్ట్ కూడా అంత గొప్పగా ఉంటుంది. మీ స్క్రిప్ట్స్కి వెనకాల సుజాత గారు బ్యాక్ బోన్గా ఉండేవారు. భారతీయుడికి ఆయన ఇచ్చిన సపోర్టు మీకు తెలుసు. ఈ సినిమా చేస్తున్నప్పుడు సుజాత గారు లేని లోటు మీకు ఎప్పుడైనా అనిపించిందా? అంటే పెద్ద లాసే సుజాత గారు వెళ్ళేది లేదనేది. కానీ మనం వీ హ్యావ్ టు మూవ్ ఆన్, రైట్? నెక్స్ట్ ఐ హ్యావ్ టు సీ సమ్ గుడ్ రైటర్. సో దట్స్ వాట్ వీ డిడ్. వీ హ్యాడ్ సమ్ గుడ్ రైటర్స్, మిస్టర్ జయమోహన్ అండ్ మిస్టర్ కపిలన్ వైరముత్తు అండ్ వన్ లక్ష్మీ సరవణ కుమార్. సో వీ డిడ్ అవర్ బెస్ట్ అండ్ దే డిడ్ అవర్ బెస్ట్. నీడ్ నాట్ టు వరీ అబౌట్ దట్. కమల్ గారు ఒక క్వశ్చన్ చెప్పండి. మీకు నిజంగానే ప్రపంచంలోని బెస్ట్ యాక్టర్కి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అనుకుంటే అదే రూల్ అయితే మీకు ఇప్పటికి 10 సార్లు రావాలి ఆస్కార్. కానీ మీకు ఆస్కార్ మీద పెద్దగా నమ్మకం లేదు. కానీ ఇండియన్ సినిమా గ్రోత్ అవుతుంది. ఆస్కార్ కమిటీ కూడా ఇండియా సినిమా గుర్తించే పొజిషన్కి వెళ్ళింది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆస్కార్ పైన మీకున్న అభిప్రాయం ఏమైనా చేంజ్ అయిందా? అభిప్రాయం చెప్పడం కన్నా నాకున్న కళలు ఏంటో చెప్తాను. అది చెప్పి ఒక 20-25 years అయి ఉంటుంది. ఇప్పుడు ఐ వాంట్ టు గివ్ వరల్డ్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డ్ ఫ్రమ్ ఇండియా టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఐ విల్ టెల్ యూ ద రీజన్. ఒకరితో చెప్పడం కాదు. వీఆర్ ద లార్జెస్ట్ ఫిల్మ్ మేకింగ్ కమ్యూనిటీ ఇన్ ద వరల్డ్. అది మనం గుర్తులో పెట్టుకొని పిక్చర్స్ తీస్తే వీ విల్ బికమ్ ద బెస్ట్ క్వాలిటీ ప్రొడ్యూసర్స్ ఇన్ ద వరల్డ్ ఆల్సో. ఇప్పుడు అలా చేస్తున్నామా అంటే లేదు, బట్ వీ క్యాన్. సో దెన్ వీ విల్ ఆస్కార్ విల్ కమ్ అండ్ టేక్ ఐడియాస్ ఫ్రమ్ us. Instead of commenting on what is wrong with Oscars, we can set an example and tell them what could be right with Oscars. Thank you. కమలాసన్ గారు సార్, ఇక్కడ సార్ అంటే త్రూఅవుట్ కెరియర్స్ అన్నీ ఛాలెంజింగ్గా ఉండే పాత్రల వైపే మీ జర్నీ సాగుతుంది. డికేడ్స్ తర్వాత సేనాపతి పాత్ర మీకు మళ్ళీ పోషించే అవకాశం వచ్చినప్పుడు ఒక బిగ్గెస్ట్ ఛాలెంజింగ్గా ఏమనిపించింది సార్? సార్, ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇస్ ద ఆడియన్స్. ఆర్ దే రెడీ అనేది ఫస్ట్ థింగ్ ఐ ఆస్క్డ్. వెన్ హీ టోల్డ్ మీ ద స్టోరీ, దట్ ఛాలెంజ్ పార్ట్ వాజ్ నాట్ సో ఫ్రైటనింగ్. అనదర్ థింగ్, ఈ వరల్డ్ రికార్డు గురించి మాట్లాడుతున్నప్పుడు వెరీ ఫ్యూ పీపుల్ లైక్ సెసిల్ బి డెమిల్
have had the opportunity to do the same film once again, 20 years later, 25 years later. Like 10 Commandments is in black and white and also in color. That way, even there, that phenomenon of same director and same actor didn't take place. So I'm so happy to be part of this phenomenal attempt at making a film which is already 28-year-old. And what gave us the confidence are the audience. Prekshakalaki kృతజ్ఞతలు to give us the confidence that ఇప్పుడు వచ్చిన it will be a hit film అనే నమ్మకం మాకు ఇచ్చింది ఆడియన్స్. శంకర్ సార్, యాక్చువల్గా మీరు సినిమాలో ఒక డైలాగ్ పెట్టారు, మనలోనే గాంధీ అండ్ చంద్రబోస్ గురించి చెప్పారు సార్. ఇప్పుడు నేషనల్ వైడ్గా ఈ గాంధీ అండ్ బోస్ మధ్యలో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ లాగా నడుస్తుంది. అంటే మనం నేషనల్లో చూసుకుంటే కొంతమంది గాంధీజీ థాట్ని సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది రీసెంట్ టైమ్స్లో సుభాష్ని ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ డైలాగ్ మీరు ఏదో వేగ్గా పెట్టారని మాత్రం మేము అనుకోమండి. ఈ డైలాగ్ పెట్టడానికి అంటే ఈ థాట్ రన్ చేయడానికి రీజన్ ఏంటి? కమల్ సార్, మీరు, శంకర్ గారు ఎవరైనా చెప్పినా సంతోషం. అదే పిక్చర్ చూడండి, దాంట్లో క్లియర్గా ఆన్సర్ ఇచ్చి ఉన్నాం. ప్లీజ్. పిక్చర్ జవాబు చెప్తుందండి. నేను చెప్తాను, కమల్ హాసన్ చెప్తున్నాను. ఈజ్ అ కామన్ మ్యాన్ లైక్ ఎవ్రీబడి ఎల్స్. ఈ టాలెంట్ అవన్నీ ఒక పక్క పెట్టండి. We know that in today's world, war is old-fashioned. And the highest point of valor, వీరం అంటున్నాం కదా, దట్ పీక్ పినకల్ ఏంటంటే అహింస. సో ఇఫ్ యూ కెన్ కంబైన్ బోత్, ఇట్ లుక్స్ యుటోపియన్, బట్ ఇఫ్ యూ కెన్ మేనేజ్ ఇట్, వై నాట్? దట్ థాట్ ఐ వుడ్ లైక్ టు పుట్ ఫార్వర్డ్ టు టుడేస్ సొసైటీ. If it is through Bharatiya 2, I am happy. If it takes another 10 years, I'll wait. But I'll keep myself healthy in mind and body to be able to have that conversation with you after 10 years or 20 years. కమల్ సార్ ఇక్కడ సార్, యాక్చువల్గా 5 decades ఆఫ్ మీ యాక్టింగ్ కెరీర్లో మీరు చూడని చేయని క్యారెక్టర్ లేదు, మీరు అందుకొని అవార్డులు లేవు, రివార్డులు లేవు. బట్ స్టిల్ అంటే ఈ ఒక్క సేనాపతి అనే క్యారెక్టర్కి 3:30కి లేచి మేకప్ అయ్యి 5 hours తర్వాత చేయడం, ఇదంతా కూడా అంటే వాట్ ఈజ్ యువర్ డ్రైవింగ్ ఫోర్స్ టు అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేయడానికి ఇంత స్ట్రగుల్ తీసుకుని ఈ ఏజ్లో కూడా వాట్ ఈజ్ యువర్ డ్రైవింగ్ ఫోర్స్ సార్? Sir, people like you who first ask questions, tough questions like this, later on forget themselves and applaud. That is one. And మీరు చెప్తుంది వింటే ఇంకా చేయటానికి ఏమీ లేదు, అన్నీ చేసేసారు అన్న ఫీలింగ్ వస్తుంది. చేయలేదు. మీరు అందుకోలేని అవార్డు లేదు అంటే దొరకని అవార్డు చాలా ఉన్నాయి. మీరు ఎందుకు ఈ షార్ప్ ఎడిటింగ్ ఎందుకని చేస్తున్నారు? సార్ సురేష్ గారు, సార్ శంకర్ సార్, సార్ యాక్చువల్గా ఇండియన్ 3 కూడా వస్తుందని అంటున్నారు కదా, దానికి కారణం కథ, బడ్జెట్. అంటే కథ ఎక్కువైనా కూడా ఎక్స్పెండ్ చేయాలంటే ఇంకొక పార్ట్ కావాలి. ఒక్కోసారి బడ్జెట్ ఎక్స్టెండ్ అయినా కూడా దానికి ఇంకొక తీయడం, సీక్వెల్ చేయడం అనేది ఈ రోజుల్లో ట్రెండ్ కింద మారింది. సో ఇండియన్ 3కి వాట్ ఈస్ ద రీజన్? ఫస్ట్ తీసేటప్పుడు 2 parts ఐడియా లేదండి. ఇది పార్ట్ 1 భారతీయుడు ముందు వచ్చిందే, అదే 3 hours 20 minutes పెద్ద స్టోరీ. అది ఒక స్టేట్లో మాత్రం జరిగింది ఆ పార్ట్. ఇది ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్కు స్ప్రెడ్ అవుతుంది ఈ స్టోరీ. అంటే ఇంకా పెద్ద స్టోరీ అది. నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను దాన్ని ఒక పార్ట్లోనే వచ్చేస్తుందని. ఫైనల్గా మనం ఎడిట్ చేసేటప్పుడు ట్రిమ్ చేస్తాము, కొద్దిమంది సీన్స్ రిమూవ్ చేస్తాము. సో అలాగా ఒక పార్ట్కి తీసుకొని వచ్చేస్తామని ఆ ఆలోచనలో ఉన్నాను. ఏమి కంపల్షన్ ఏదీ లేదు. హానెస్ట్గా నేను ఏది చేయాలో అదే చేశాను. మెయిన్ ఆడియన్స్, ఐ షుడ్ బి వెరీ హానెస్ట్ టు ద ఆడియన్స్. ఐ షుడ్ నాట్ చీట్ దెమ్. ఓకే, ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు అన్నీ ఎడిట్ చేసి చూసేటప్పుడు అన్ని సీన్స్ బాగా వచ్చింది. ఇది ఎడిట్ తీస్తే కూడా పాడైపోతుంది. మనం హెయిర్ కట్ చేయవచ్చు, మనం నెయిల్ కట్ చేయవచ్చు, కానీ ఫింగర్ కట్ చేయని కుదరదు అది. ఓకే, సో అది చూస్తే అన్ని సీన్ లైఫ్ ఉంది దాంట్లో. ఇంకో ఒక్క ఫ్రేమ్ తీస్తే కూడా ఆ సోల్ పోతుంది, ఆ ఫీల్ పోతుంది. అప్పుడు చూసేటప్పుడు అన్ని సీన్స్ పని బాగా వర్క్ అవుతుంది. అప్పుడు చూసేటప్పుడు దాంట్లో
2 parts వచ్చేది నాకు ఐఎమ్ ఏబుల్ టు సీ దట్. అట్ ద సేమ్ టైమ్ బోత్ ద పార్ట్స్ హ్యావ్ ద హోల్సమ్నెస్, ఎ స్టార్ట్, ఎ సాలిడ్ మిడ్ అండ్ గుడ్ క్లైమాక్స్ అండ్ అన్ ఎండ్. సో అది కరెక్ట్గా వస్తుందని చాలా సేపు ఆలోచించి ఇది పెద్దదిగా అయిపోయింది, 2గా చేసి 2 పార్ట్లు చేసేద్దామని చేయలేదు. కరెక్ట్గా ఉంది, 2 కరెక్ట్గా ఉంది, 2 వర్క్ అవుతుంది, అన్ని సీన్స్ బాగా వచ్చింది. దానికోసమే ఇది 2 పార్ట్గా చేసాం. ఏ కంపల్షన్ లేదు, బడ్జెట్ ఎక్కువ అయిపోయింది, వీళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు చేయలేదు. అది ఎవాల్వ్డ్ లైక్ దట్. ఓకే. అండ్ ఇంత చక్కగా జవాబు చెప్తున్నారంటే దానికి ప్రెస్ మీట్ కారణం కాదు, ప్రెస్సింగ్ మీట్ ఒకటి నేను పెట్టాను. ఎందుకు ఏమి అని హీ హ్యాడ్ ఆన్సర్డ్ ఆల్ దీస్ క్వశ్చన్స్ బిఫోర్, బికాజ్ ఐ వాంటెడ్ టు షో వాట్ ఈస్ ఇన్ థర్డ్ పార్ట్. ఇప్పుడే చూపిస్తే బెటర్, ఇంకా అప్లాస్ వస్తుందని. దట్ టిపికల్ మైండ్ ఆఫ్ అన్ యాక్టర్ టు గెట్ మోర్ అప్లాస్. But for him, he has to tell a whole story. He said, I have to connect it. సంపూర్ణ రామాయణం అంటారు కదా, ఆ సంపూర్ణత్వం రావాలంటే ఇట్ హ్యాస్ టు బీ 2 parts అని ఈ ఫెల్ట్. సార్ ఈ క్వశ్చన్ తర్వాత లాస్ట్ 2 questions మాత్రమేనండి. సో ఈ క్వశ్చన్ తర్వాత లాస్ట్ 2 questions. సార్ కమల్ సార్, నా పేరు వెంకట్, 10TV ఫిల్మ్ రిపోర్టర్. భారతీయుడు కానీ ఇప్పుడు భారతీయ 2 కానీ చూస్తుంటే అరే కమల్ హాసన్ గారు లాంటి వాళ్ళు పొలిటికల్గా రావాలి అనుకుంటాం, కానీ మీరు ఆల్రెడీ పొలిటికల్ పార్టీ పెట్టారు. క్రియాశీలకంగా 2026లో ఏమైనా క్రియాశీలకంగా ఉంటారా? ఎందుకంటే తమిళ్లో ఇప్పుడు విజయ్ గారు కూడా క్రియాశీలకంగా రాబోతున్నారు కాబట్టి వారు మీరు కలిసి ఏమైనా, ఎందుకంటే కేవలం సినిమా మీద మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అవుతున్న వాళ్ళము, పొలిటికల్గా కూడా ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడుగుతున్నాను సార్. దీస్ ఆర్ పార్ట్స్ ఆఫ్ మై లైఫ్. సపోజ్ ఐఎమ్ గివింగ్ యూ అ డిన్నర్ టుమారో, ఇందులో ఏం పొలిటికల్గా ఏముందని వెతకొద్దండి, దట్స్ అ డిన్నర్. Likewise, Indian Bharatiya 2 is an entertainment with a thought behind it. I have a podium called M&M, a party, where I will speak politics. Here, politics I have always been speaking. What is Akal Rajyam? సార్ సురేష్ గారు సార్, దగ్గుబాటి సురేష్ గారు ఇక్కడ చెప్పు సార్. భారతీయుడు సినిమాని ఇప్పుడు మీరు చేస్తున్నారు సార్. చాలా ఇట్లాంటి భారతీయులు మీరు కనుక తలుచుకుంటే 20 సినిమాలు తీయవచ్చు మీ దగ్గర ఉన్న డబ్బులతోని. కానీ మీరు అసలు సినిమాలు తీయటమే మానేశారు సార్. సురేష్ ప్రొడక్షన్స్లో అంత పెద్ద బ్యానర్లో తీయొచ్చు మీరు తలుచుకుంటే, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీరు సినిమా తీయటం మానేయటమే బెటర్ అనే ఒక ఫీలింగ్ వచ్చారు. చాలా కాలం తర్వాత భారతీయుడు 2 మిమ్మల్ని కోరుకుందా, మీరు భారతీయుడు 2ను కోరుకున్నారా? మేము భారతీయుడిని కోరుకున్నాం. సింపుల్. వీ హ్యావ్ అన్ ఆఫీస్, వీ నో వాట్ టు డూ. అండ్ మా వాళ్ళు వచ్చి చెప్పారు, వీ వాంట్ టు డూ దట్. ఐ సెడ్ డూ ఇట్. ఎందుకు చేస్తున్నామంటే దెర్ ఆర్ 2 people డూయింగ్ దిస్ ఫిలిం. వన్ యాక్టర్ హూస్ క్రాస్డ్ వాట్ యాక్టింగ్ ఇస్. అంటే నాకు బాగా ఇష్టం ఆయన అంటే. యాజ్ అన్ యాక్టర్ ఆయన బాగా చేస్తారని ఒక నమ్మకం. యాజ్ అ డైరెక్టర్, సోషలీ రెస్పాన్సిబుల్ స్టోరీస్ విత్ ఎంటర్టైన్మెంట్, హీ నోస్ హౌ టు డెలివర్. ఇందాక ఎవరో అడిగారు కరప్షన్ ఇస్ ఓల్డ్ ఆ న్యూ అని. ఎప్పుడో ఎవరినో అడిగారంట, దిస్ లాట్ ఆఫ్ కరప్షన్ ఇన్ టౌన్. దిస్ వాజ్ 2000 years ago. అప్పుడు వెళ్ళి పురాతనంలో తవ్వితే అప్పుడు కూడా రాశారంట, కరప్షన్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ ద సొసైటీ. కరప్షన్ విల్ బీ అ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద సొసైటీ. ఇందాక నేను చెప్పానే, ఐ రన్ సమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ద సాటిస్ఫాక్షన్ అండ్ జాయ్ అండ్ ద డిఫరెన్స్ దట్ యూ కెన్ మేక్, కొంతమంది కన్నా జీవితాన్ని బాగా పద్ధతిగా చేయగలిగితే దాంట్లో ఆనందం కూడా చాలా ఉంటుందండి. సో ఇట్స్ వీ నీడ్ టు, దీస్ స్టోరీస్ నీడ్ టు బీ టోల్డ్. అందరు మారుతారు, ఒకే రోజు మారిపోతారని కాదు, కొంతమంది మారినా బాగుంటుంది. అంటే ఎక్కడో చెప్పారు, మెసేజ్ ఉంటే టెలిగ్రామ్ పంపిస్తే మెసేజ్ చూసి వచ్చని చెప్పి. బట్ ఈ సినిమాలో మెసేజ్ చూస్తే ఒక కోపం, ఒక ఇది వస్తుంది. అంటే అట్లీస్ట్ ఫ్యూ పీపుల్ విల్ చేంజ్ అండ్ టైనీ డ్రాప్స్ మేక్ ఎన్ ఓషన్. అండ్ ఐ బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ వర్క్ లైక్ దట్ ఆల్సో. భారతీయుడు సినిమా చూసి ఎంతమంది మారు